థ్యాంక్ యూ సార్. చిరంజీవి గారు, లాస్ట్ క్వశ్చన్ సార్. ప్లీజ్ చెప్పండి. అశేష అభిమానుల తరపున, అందరి తరపున అన్నయ్య నమస్తే. నమస్తే. ఏంటో సార్ చాలా టెన్షన్గా ఉంది. ఒక చిన్న మెమరీ, నోస్టాలజియా మెమరీ చెప్పి క్వశ్చన్ అడుగుతాను సార్. 1998 జూలై 2 గెస్ట్ లైన్ డేస్ తిరుపతి హోటల్ సార్. చూడాలనుందికి ఒక చిన్న డాన్స్ రిహార్సల్ చేస్తున్నారు మీరు. అప్పుడు మా ఫాదర్ డాక్టర్ మీకు ఏదో ట్రీట్ చేయడానికి వచ్చినప్పుడు జస్ట్ నన్ను చూసి ఈ అబ్బాయి కూడా డాన్స్ వేస్తారంటే వేసి చెయ్యి అన్నారు. మీరు వేసిన ఒక స్టెప్ చూపించి నన్ను చేయమన్నారు అనమాట. అది చేశాను నేను. చాలా బాగా చేసావు, ఏంటి నువ్వు ఎంతున్నావు, భలే చేస్తున్నావు డ్యాన్స్ అంటే నాకు అనిపించింది ఆ రోజు సాక్షాత్ నటరాజు దిగొచ్చి ఈ గుర్ర డాన్స్ వేస్తాడు బాగా అంటే ఎలా ఉందో అలా అనిపించింది సార్. అండ్ ఇంకో విషయం నేను చెప్దాం అనుకుంటే, ఇప్పుడు మీరు పాలిటిక్స్లో ఉన్నారు సార్, మీరు సినిమాల్లో ఉన్నారు, ఇంకా చాలా వేరు రంగాల్లో ఉన్నారు. వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తా ఆ కూల్ ఎలా మెయింటైన్ చేస్తారు సార్? అంటే మా జనరేషన్ వాళ్ళకి చాలామందికి ఇది లోపడుతుంది, రాను తగ్గుతుంది కూడా. మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? సో మీ నుంచి మేము ఇన్పుట్స్ తీసుకుందామని. చిన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పి నన్ను కూడా గతంలోకి తీసుకువెళ్ళారు. అండ్ చాలా సరదాగా ఉంది. నేను ఇంతకుముందు ఉన్నప్పుడు ఒకటి కూర్చున్నప్పుడు చూశాను, ఇందాక మీ చేతిలో కెమెరా ఉంది, కెమెరాతో స్టిల్స్ తీస్తున్నారు, సడన్గా మైక్ తీసుకుని మళ్ళీ రిపోర్టర్ లాగా అడుగుతున్నారు మీరు. అప్పుడే అనిపించింది చాలా స్మార్ట్గా ఉన్నాడు ఈ అబ్బాయి, చాలా ఎంత కొంచెం ఫిల్మీ స్టఫ్ లాగా ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది ఇందాక జస్ట్ కూర్చున్నప్పుడు. అంటే చిన్నప్పుడు మీరు అన్నప్పుడు నాకు అది గుర్తుకు రాలేదు, కానీ ఇప్పుడు చూడని అనిపించింది. సో థ్యాంక్ యూ. ఇది పక్కన పెడితే మీరు అడిగిన క్వశ్చన్కి బహుశా లోపల నాకున్నటువంటి మైండ్ సెట్ అని అనుకుంటున్నాను నేను. నాకున్న ఈ సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్లో రకరకాల ఎదురు దెబ్బలు తిని, రకరకాల అవమానాలు, రకరకాల ప్రశంసలు, పొగడ్తలు, సన్మానాలు, లైఫ్లో చూడనటువంటి ఏమీ లేవు, అన్ని రకాల్లో చూశాను. నెగిటివ్ సైడు, పాజిటివ్ సైడు, విజయాలు చూశాను, అపజయాలు చూశాను. వీటి రిజల్ట్ చూస్తే అల్టిమేట్గా అవి నువ్వు ఓన్ చేసుకుంటే నిన్ను ఇబ్బంది పెడతాయి, నువ్వు డిజోన్ చేసుకుంటే అవి జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాగా వెళ్ళిపోతుంటాయి తప్ప నీకేం ఎఫెక్ట్ లేదు. ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించిన తప్ప అంతర్గతంగా ఉన్నటువంటి మన మనశ్శాంతిని మనం ఇంటాక్ట్గా ఉంచుకుంటే, అది చెదరకుండా చెదురుగా ఉంటే కనుక నువ్వు ప్రశాంతంగా ఉంటావు, తద్వారా నీ కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా ఉంటారు. ప్రతి చిన్నదానికి మనం తలడిల్లిపోతుంటే, ప్రతి చిన్నదానికి మనం ఎమోషన్ లోనవుతుంటే కనుక మనం చేయాల్సిన ఫ్యూచర్లో మనం చేయాల్సిన సరిగా ఏమీ చెయ్యలేం. మనం ఎవరో ఒకళ్ళు ఏదో మాట అంటారు, కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ బ్రష్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ వాట్ టు డూ అనే దాని మీద నువ్వు ఫోకస్ చేస్తే కనుక మనం చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే జరిగిపోయేది మనం ఏమీ మార్చలేము, రేపు జరగబోయేది ఏమిటో అది మనకు తెలియదు, కాబట్టి దాని గురించి మనం ఏం చేయలేము. ఎట్ ప్రజెంట్ ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి 100% ఎఫర్ట్స్ పెట్టి అందులో ద బెస్ట్ నువ్వు ఇవ్వగలిగితే, ఆ బెస్ట్, నెక్స్ట్ సెకండ్ బెస్ట్, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ 1 hour, నెక్స్ట్ డే, నెక్స్ట్ ఇలాగా నువ్వు ద బెస్ట్ ఇవ్వగలవు. నువ్వు తద్వారా నేను ఎవరైతే కనుక పాయింట్అవుట్ చేసి కించపరుస్తూ మాట్లాడారో, నేను ఎవరైతే పొగిడారో వీళ్ళందరికీ కూడా సమాధానం నీ విజయమే, నీ సక్సెసే. దాని మీద దృష్టి పెట్టు. ఫెయిల్యూర్స్ వస్తాయా, ఓకే, దాన్ని డిజోన్ చేసుకో, నేను బాధించదు. అలాగా నేను బహుశా ఆ టైప్ ఆఫ్ మెకానిజం, ఫిలాసఫీ నా మైండ్లో ఉంది కాబట్టి దేనికి స్పందన ఉండదు నాకు. ఎవరు ఏం పోయినా సంతోషం, ఎవరు అన్నారనుకో అది నీ క్యారెక్టర్, నువ్వు అంటావు ఓకే అని దాన్ని వదిలేసేసి ఆ రకంగా నా పని నేను చేసుకుంటూ ఫోకస్గా వెళ్తాను. ఫోకస్ మాత్రం వదలను. నా ఫుల్ ఆద్యంతం అన్ని స్పిరిట్స్ అక్కడ పెడతాను. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి అన్నీ మర్చిపోయి ఫ్యామిలీతోనే గడుపుతుంటాను. అందులో ఎన్ని ప్రశాంతంగా ఉండడానికి బహుశా ఇవన్నీ కారణాలేమో. దట్స్ ఇట్. ఇంతకు మించి ఎక్కువ చెప్పలేదు, నేనేం గురువును కాను. వైనాట్ డెఫినెట్గా. ఇప్పుడు ఇదే చోట, ఇదే పార్క్ హయత్లో, ఇదే ప్లేస్లో నా బర్త్డే జరిగినప్పుడు బాలకృష్ణ, నేను, సల్మాన్ ఖాన్ ఇదే స్టేజ్లో చాలా చక్కగా డ్యాన్స్ వేస్తాం.
నా డ్యాన్స్ నెంబర్స్కి బాలకృష్ణ గారు చాలా ఎగ్జైట్ అవుతూ ఆయన సరదాగా డ్యాన్స్ చేసి మమ్మల్ని అందరిని ఆనందం చేశారు. ఆ సడన్ ఈజ్ మై ఫ్రెండ్. అలాంటి స్నేహితుడు ఈ షోకి వచ్చి పార్టిసిపేట్ చేసి చాలా బాగుంటుంది. నాగార్జున వస్తున్నారు, వెంకటేష్ వస్తున్నారు. వాళ్ళిద్దరు ఈ పాటికే వాళ్ళ యాక్సెప్టెన్స్ తెలిపారు. రేపు విమెన్స్ డేకి జరిగే ఎపిసోడ్లో రాధిక, సుహాసిని వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్లాగా నా యొక్క యాంకరింగ్లో, హోస్టింగ్లో చాలామంది సెలబ్రిటీస్ రావడానికి ఉత్సాహం చూపిస్తుంటే అది నాకు ఎల్లేని ప్రోత్సాహంగా అనిపిస్తుంది. అలాగే మీరు కోరిక ప్రకారం మిత్రుడు బాలకృష్ణ కూడా అడగమని చెప్తాను. ఐ థింక్ చాలా హ్యాపీగా వస్తాడని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఫైనల్ క్వశ్చన్ సార్, ప్రశ్నించడం కోసం అంటూ జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ జనాల్లోకి వెళ్ళాడు. మరి ప్రశ్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ స్టేజ్ మీద మీరు ప్రశ్నిస్తే ఆ దృశ్యం చూడాలని చాలామందికి ఉంది. మరి ఈ షోలో పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే దృశ్యం కనిపిస్తుందా? ఎప్పుడు ఇది అప్రస్తుతం. నిజంగా చెప్పి కొంచెం మరొక అనుకోకలేదు. మీరు దీని ఏదైనా సరే ఎవరు మాట్లాడినా సరే కన్ఫైన్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు స్టార్ మాకు సంబంధించే అడిగారు. అంతవరకు ఈ సభలో కార్యక్రమం అడగటం అది సబబు అనుకుంటున్నాను. ఇది మరో సందర్భంలో దీనికి ఆన్సర్ నేను చెప్తాను. హీఈస్ మై బ్రదర్, నా బ్లడ్ బ్రదర్.